UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం. మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి పూర్తి వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసను చెన్నప్ప గారు. అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారు, నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. అమ్మ నమస్తే. గురుగారు, మనం గత వీడియోలో చేసేటప్పుడు అసలు భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పారు. ఇందుగలడు అందులేడు, ఎందెందు వెతికినా అందందే కలడు. మరి అలాంటి భగవంతుడు, అలాంటి ఈశ్వరునికి ఇంద్రునికి, ఈ ఇంద్రియములకి ఏమిటి సంబంధం? అంటే ఇంద్రియములు అనేవి మనం నిగ్రహించుకోగలగాలి, మన అదుపులో ఉండాలి. కానీ అవి సృష్టించిన భగవంతునికి ఈ ఇంద్రియములకి ఏమిటి సంబంధం చెప్పండి. ఇంద్రియాలు ఆగ్రహిస్తే దేవుడు దొరకడు, ఇంద్రియాలను నిగ్రహించుకుంటే దేవుడు దొరుకుతాడు. ఇదన్నమాట ఇంద్రియాలకు దేవునికి ఉన్నటువంటి సంబంధం. దేవుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయనకు శరీరమే లేదు గనక ఆయనకు ఇంద్రియాలు కూడా లేవు. కానీ మనం శరీరధారులం గనక మనకి ఇంద్రియాలు ఉన్నాయి. భగవంతుడు ఇచ్చిన శరీరమే కదా ఇది. భగవంతుడు ఇచ్చినటువంటి శరీరమే. మరి ఆయనే ఇంద్రియాలని అలా అదుపులో పెట్టొచ్చు కదా. అవును, లేదు అట్లా లేదు. మనం బుద్ధి జ్ఞానం ఇచ్చాడు కదా నీకు. లేవు, నువ్వు స్వతంత్రుడు ఎలా అవుతావు? నేను ఇంద్రియాలను ఇప్పుడు నాకు గమ్మత్ ఏమిటంటే, నాన్నగారు నాకు డబ్బు ఇచ్చాడు. ఏమండి, ఒక 100 రూపాయలు నాకు ఇచ్చాడు, నిమాయిష్ పొమ్మన్నాడు. అంతే కదా. ఇప్పుడు ఆ 100 రూపాయలు ఏం కొనుక్కోవాలి, ఏది కొనుక్కోకూడదని కూడా ఆయన చెప్తే ఇక 100 రూపాయలు ఇచ్చేవి లాభం. కాబట్టి స్వతంత్రత లేదది. కాబట్టి ఇంద్రియాలను భగవంతుడు ఇచ్చాడంటే ఆ ఇంద్రియాలతో మనం ఏమి పని చేయాలి, ఏమి అనుభవించాలనేది అది మనకు సంబంధించింది అన్నమాట. కాబట్టి భగవంతుడు మనకు బుద్ధి ఇచ్చాడు, అదే మనస్సు ఇచ్చాడు మనకు. కాబట్టి ఆలోచించడానికి చిత్తాన్ని ఇచ్చాడు, నిర్ణయించడానికి బుద్ధినిచ్చాడు. ఏమి తర్వాత ఇంద్రియాల యొక్క పని ఏమిటి అంటే, శరీరంలో ప్రాణమేమో శరీరాన్ని కాపాడుతుంది. కానీ శరీరంలో అన్ని పనులు చేసేవి ఇంద్రియాలే. అవి జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు. అయితే భగవంతునికి శరీరమే లేదనక ఇంద్రియాలు లేవు. అయితే ఈ ఇంద్రియం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, జీవునికి ఇంద్రుడు అని పేరు. ఈ శరీరమే స్వర్గం. ఉపనిషత్తుల ప్రకారం స్వర్గ నరకాలు వేరే లేవు, ఏమీ లేదు. సుఖాన్ని అనుభవిస్తే ఇంద్రియములు అంటే దేవతలు అన్నమాట, ఇంద్రుడు అంటే జీవుడు అన్నమాట, జీవుడు అన్నమాట. కాబట్టి ఇంద్రుడు ఉన్నటువంటి లోకమే స్వర్గలోకం. ఇంద్రియాలు నిన్ను సుఖపెడితే అది స్వర్గం, ఇంద్రియాలు నిన్ను దుఃఖ పెడితే అది నీకు నరకం. అంతే. ఇక్కడ ఈ వేదంలో ఒక మంత్రం, చాలా అద్భుతమైన మంత్రం ఉంది ఇంద్రియాలకు దేవునికి ఉన్నటువంటి సంబంధాన్ని. అనేజదేకం మనసో జవీయో, అనేజదేకం మనసో జవీయో, నైనద్దేవా అప్నువన్ పూర్వమర్షత్ తద్దావతో అన్యానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి. ఇది చాలా అద్భుతమైన మంత్రం. మనం ఇంద్రియాలతో పనులు చేస్తూ ఉన్నాం మనం, కానీ ఇంద్రియాలు పరిగెత్తుతూ ఉంటాయి, మన చూపులు పరిగెత్తుతుంటాయి కదా, మన చెవులు శబ్దాన్ని వింటాయి, అంతే కదా. శబ్దస్పర్శ రూపరసగంధాలను ఎల్లప్పుడూ గ్రహించగలిగిన శక్తి జ్ఞానేంద్రియాలకు ఉంది. కానీ జ్ఞానేంద్రియాలు ఎక్కడి దాకా పోతాయో ఆ జ్ఞానేంద్రియాల కంటే ముందు భగవంతుడు ఉంటాడట. అది అంటే ఆ జ్ఞానేంద్రియాల చేత ఈ సుఖ దుఃఖాలు అనుభవించే శక్తిని కూడా భగవంతుడే ఇస్తాడు అని దీని యొక్క అర్థం. అది ఇంద్రియ సుఖాన్ని ఇచ్చేవాడు కూడా
భగవంతుడే. ఇంద్రియాలు ఇచ్చాడు కాబట్టి ఇంద్రియాల ద్వారా మనం సుఖాన్ని పొందగలుగుతున్నాం, దుఃఖాన్ని కూడా మనం పొందగలుగుతున్నాం. తర్వాత అతడు అక్కడ విశేషం ఏమిటంటే అనేజత్ అన్నాడు ఇక్కడ. ఆయన కదలడు, ఆయన అంతటా ఉంటాడు, అచలంగానే ఉంటాడు ఆయన. ఆయన కదలకుండానే, ఇప్పుడు భూమి అంతటా ఉంది, భూమికి అచలం అని పేరు. అచలం అంటే కదలదు అన్నమాట, భూమి కదలదు. నువ్వు అమెరికాకు పోయావు, అక్కడ భూమి ఉందా లేదా? నీకంటే ముందు భూమి ఉందా లేదా? మళ్ళీ నీకంటే ముందు భూమి ఉన్నప్పుడు భగవంతుడు ఇంద్రియాల కంటే ముందు ఉండడా? తప్పకుండా ఉంటాడు. కాబట్టి అనేజత్, భగవంతుడు కదలడు, ఏకం, అతడు ఒకడే. కానీ అతడు మనసో జవీయో, మనస్సు కంటే వేగం కలిగినటువంటి వాడు, ఇంద్రియాల కంటే వేగం కలిగిన వాడు అన్నమాట. ఇంద్రియాలు ఏ పనులు చేస్తున్నాయో మన శరీరంలో, ఆ పనులను చేయించేవాడు భగవంతుడే, పరమేశ్వరుడే. ఇంద్రియాలను ఇచ్చినవాడే. ఇంద్రియాల చేత ఆయన ఒక్కొక్క దానికి ఒక్కొక్క పని చెప్పాడు. కన్నును చూడమన్నాడు, చెవిని వినమన్నాడు, ముక్కును వాసనను చూడమన్నాడు, వాక్కును మాట్లాడమన్నాడు, ఏమండి నాలుకను రుచి చూడమన్నాడు కదా. ఇవన్నీ ఆయన ఇచ్చినటువంటి ఏర్పాటే అన్నమాట. అయితే వీటన్నింటిని కూడా నడిపించేవాడు భగవంతుడే. అది వాటికంటే గొప్పవాడు, ఇంద్రియాతీతుడు అన్నమాట. అందుకే మనం ఇంద్రియాలకు లొంగకుండా ఉంటేనే భగవంతుడు దొరుకుతాడు. ఇప్పుడు నేను అన్నాను చూడండి, నిగ్రహం, ఇంద్రియాలను నిగ్రహించుకుంటే దేవుడు దొరుకుతాడు. ఇంద్రియాలు ఆగ్రహిస్తే దేవుడు మనకు దొరకడు. అది దీని యొక్క ముఖ్య విషయం అన్నమాట. అందుకే నైవద్దేవ అప్నువన్ పూర్వమర్షత్, అది ఆయన అన్నిటికంటే ముందు ఆయనే ఉంటాడు. తర్వాత తద్దావతో అన్యనత్యేతి శిష్టత్ అన్నాడు ఇక్కడ. ఆయన కదలకుండా ఆ విషయాల వెంట పరిగెత్తే ఇంద్రియాల కంటే ముందు ఉంటాడు అని చెప్తున్నాడు అన్నమాట. అంటే దీని అర్థం ఏమిటంటే సర్వవ్యాపకుడు భగవంతుడు అని చెప్పడం. అంటే మనం చంద్రమండల దాకా పోతాం అని అంతకన్నా ముందు భగవంతుడు ఉంటాడు. సూర్యలోకానికి పోతాం, అంతకంటే ముందు. నువ్వు ఎక్కడికి పోయినా అక్కడ అంతకంటే ముందు. అంటే సర్వవ్యాపకుడు భగవంతుడు. అతడు కదలడు, అచలుడు అన్నమాట. సర్వవ్యాపకుడు, సర్వవ్యాపకుడు అంతటా ఉన్నటువంటి వాడు కదలడు అన్నమాట. గుట్ట కదులుతుందా? కదలదు కదా. చెట్టు కదులుతుందా? కదలదు కదా. చెట్టు గుట్టనే కదలనప్పుడు భగవంతుడు ఎలా కదులుతాడు? భగవంతుడు నడుస్తాడు, మాట్లాడుతాడు, చూస్తాడు, వింటాడు అని మనం అంటుంటాం మనం. కానీ ఇవన్నీ చేయడానికి ఇంద్రియాలు కావాలి. ఇంద్రియాలు అతనికి లేవు. ఇంద్రియాలు మనకు మాత్రమే ఉన్నాయి, అతనికి లేవు. అందుకే ఇంద్రియాలను మించినటువంటి వాడు, ఇంద్రియాల చేత కూడా తెలియబడినటువంటి వాడు. మన మనస్సు చేత కూడా భగవంతుడు తెలియబడ్డాడు. ఎందుకు? మన కళ్ళకు భగవంతుడు కనిపిస్తాడా? ఇంతవరకు నాకు తెలిసినంత వరకు భగవంతుని చూసిన వాళ్ళు, చూపించిన వాళ్ళు లోకంలో లేరు. భగవంతుని చూసిన వాళ్ళు లేరు, ఇదిగో చూడండి అని చూపించిన వాళ్ళు కూడా లేరు. మన అనుభవంలోకి తెచ్చుకోవాలంతే, అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ సూర్యచంద్రాదులను చూసి భగవంతుడు ఉన్నాడు, ఆకాశాన్ని చూసి భగవంతుడు ఉన్నాడు, పూలను చూసి భగవంతుడు ఉన్నాడు, చెట్లను చూసి భగవంతుడు ఉన్నాడు. ఏమండి, అవునా కదా? అడ్డంగా వీచే గాలిని చూసి భగవంతుడు ఉన్నాడు, పైకి ప్రజ్వలించే జ్వాలను చూసి భగవంతుడు ఉన్నాడు కదా. నీ పల్లానికి వెళ్ళే నీళ్లను చూసి భగవంతుడు ఉన్నాడు. అన్ని ఈ యొక్క ప్రపంచం యొక్క స్థితిగతులను చూసి భగవంతుడు ఉన్నాడు అనేది మన అనుభవంలోకి తెచ్చుకోవాలి. అంతే తప్ప నీ నేత్రాలకు అతడు కనిపించే వస్తువు కాదు. నీ మనస్సుకు పట్టుబడే వస్తువు కూడా భగవంతుడు కాదు, ఇంద్రియముల కంటే అతీతుడు అని ఇక్కడ చెప్తున్నాడు ఈ మంత్రం ద్వారా. చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు గురువు గారు. నిజంగా ఇంద్రియ నిగ్రహం ఎంతమందికి ఉంటుంది? ఒకవేళ ఉన్నవారికి ఇప్పుడు గురువుగారు చెప్పినటువంటి మాటల్లో ఒకటి నాకైతే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భగవంతుడు అసలు నేను చూశాను, భగవంతుడితో మాట్లాడతాను, భగవంతుడితో ఉన్నాను అని మాట్లాడే వాళ్ళకి ఇది నిజంగా ఒక పెద్ద ప్రశ్నే. నిజంగా భగవంతుడితో మాట్లాడతారా అని. అయితే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనే దానికి స్పష్టత కనపడింది, స్పష్టత వినపడింది ఈ వీడియో ద్వారా. విషయం లాస్ట్ వరకు వింటే మీరు వీడియోలో ఖచ్చితంగా దేంట్లో భగవంతుడు ఉన్నాడు అనేది ఒక క్లారిటీగా చెప్పడం జరిగింది. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, ఏ విషయంలో ఉన్నాడు, ఎందులో కనిపిస్తాడు అనేది మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ ఉపనిషత్తుల గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఇలాంటి కార్యక్రమాలని అందరికీ చేరవేసే క్రమంలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.